కాకినాడ జిల్లా మల్లేపల్లిలోని రాయుడి గారి మిలిటరీ హోటల్ వివాదంపై స్పందించారు తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ దీక్షితులు. తిరుమల శ్రీవారి ఆలయ ఆనంద నిలయం నమూనాతో ఒక నాన్ వెజిటేరియన్ హోటల్ నిర్వహించడం సరికాదు అని చెప్పి అన్నారు. హోటల్ యాజమాన్యం ఈ విషయంపై పునరాలోచించాలి అన్నారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. శ్రీవారి ఆలయ నమూనా ఆధారంగానే రాజమండ్రి హైవేపై మిలిటరీ హోటల్ ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో తిరుమల ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైనటువంటి కృష్ణ దీక్షితులు మనతో ఉన్నారు. చెప్పండి, అసలు తిరుమల శ్రీవారి ఆలయ నమూనానే పెట్టి ఏకంగా మిలిటరీ హోటల్ పెట్టడాన్ని ఏ విధంగా చూడొచ్చు? భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంగా చూస్తున్నారా లేదా? మనందరికీ వెంకటేశ్వర స్వామి కులదైవంగా ఉంటాడు, ఇష్టదైవంగా ఉంటాడు. తరతరాలుగా మనం ఎన్నో తరాలుగా కూడా మనం స్వామివారిని కొలుస్తూ వచ్చాము. అది వెజిటేరియన్ హోటల్ అయినా నాన్ వెజిటేరియన్ హోటల్ అయినా మరి ఏ వ్యాపార వ్యవస్థ అయినా ఆ వ్యవస్థకి స్వామివారి పేరు పెట్టుకోవడంలో తప్పు లేదు. క్యాష్ కౌంటర్లో స్వామివారి ఫోటో పెట్టుకోవడం, ఒక అగరత్తు వెలిగించుకోవడము అంతవరకు అయితే అన్ని చోట్ల విధిగా మనం చూస్తూనే ఉన్నాము. వారి నమ్మకం అది స్వామివారిని పెట్టుకోవడం. ప్రత్యేకించి శ్రీవారి ఆలయంలోని జై విజయలు ఉన్నట్టుగా ఆనంద నిలయంలో స్వామివారు వెలసినట్టుగా ఏకంగా ఒక నమూనా ఆలయాన్ని నిర్మించేసి పైపెచ్చు ఇప్పుడు బయట వింటున్న వార్తల ప్రకారం అయితే అది ఒక నాన్ వెజిటేరియన్ హోటల్ అని కూడా తెలుస్తున్నది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదేమో. కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి అంటే మనం చూడడమే ప్రత్యేకంగా చూస్తాము. హోటల్కి దేవుడి పేరు పెట్టుకోవడంలో తప్పు లేదు. మనం ఎన్నో చూస్తూ ఉన్నాము. వేరే షాపులకు కూడా మనం చూసుంటాము. దేవుళ్ళ పేర్లు పెట్టుకోవడము, అమ్మవార్ల పేర్లు పెట్టుకోవడం అంతవరకు కరెక్టే. కానీ ప్రత్యేకించి ఆలయాన్ని నమూనాగా నిర్మించేసి ఇది వాళ్ళు ఒకసారి మళ్ళీ పునరాలోచన చేస్తే దీని మీద మంచిది. తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతోనే ఏకంగా హోటళ్లు నిర్మించడం, అందులోనూ మిలిటరీ హోటల్ నిర్వహించడం అనేది సరైంది కాదు అన్నదే తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న కృష్ణ దీక్షితులు మనోవేదన. ఖచ్చితంగా ఈ ఆలయ నమూనా వెంటనే తీసివేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 తిరుపతి నుంచి.